టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఓ పేరు పదే పదే వినిపిస్తోంది. అదే బలూచిస్తాన్. పాకిస్తాన్లో ఓ భాగమైన బలూచిస్తాన్ సొంత దేశంపై ప్రభుత్వ ఆర్మీపై యుద్ధం చేస్తూనే ఉంది. పాకిస్తాన్ అణచివేతలను ఎదిరిస్తూ నిత్యం వీరోచితంగా పోరాటం సాగిస్తోంది. స్వతంత్ర దేశంగా ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఎందుకు కలిసింది? ఇప్పుడు ఎందుకు స్వతంత్ర దేశంగా ఉండాలని భావిస్తూ పాకిస్తాన్తో పోరాడుతుంది? బలూచిస్తాన్ యొక్క విస్తరణ ఎంత? సామర్థ్యం ఏంటి? స్వతంత్ర దేశంగా అవతరించేనా? పోరాటం ఫలించేనా? అది 1971 పాకిస్తాన్ నుండి ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడింది. పాకిస్తాన్ నుండి మళ్ళీ ఇప్పుడు మరో దేశం పుట్టుకు రావాలని చూస్తోంది. అందుకే పాక్ ఆర్మీ టార్గెట్ చేసుకొని నిత్యం దాడులు చేస్తోంది. ఇటీవల ఈ దాడులు తరచూ జరుగుతున్నాయి. పాక్ భారత్తో విభేదాలు నడుస్తుండగా మరోవైపు నుండి అది కూడా పాకిస్తాన్ ప్రభుత్వంపై పోరు సాగిస్తోంది. చరిత్రలో ఆ ప్రాంతాన్ని హైదరాబాద్తో పోల్చారు. ఎందుకంటే అది కూడా ఓ స్వదేశీ సంస్థానం. 1947లో నిజాం రాజు హైదరాబాద్ను ఇండియాలో కలపకుండా ప్రత్యేక దేశంగా ఉంచాలని అనుకున్నారు. ఇండియాకు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చినప్పుడు అది ప్రత్యేక దేశంగా ఉండాలనుకుంది. 277 రోజులు స్టేట్ ఆఫ్ కలాత్ అనే స్వతంత్ర రాజ్యంగా ఉంది కూడా. తర్వాత కొన్ని కారణాల వల్ల పాకిస్తాన్తో కలిసిపోయింది. అదే బలూచిస్తాన్. బలూచిస్తాన్ తొలుత పాకిస్తాన్తో విలీనం కావాలని అనుకోలేదు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా కూడా ఇందుకు అంగీకరించారు. కానీ బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత ఇటు భారత్ అటు పాకిస్తాన్లోని స్వదేశీ సంస్థానాలు స్వతంత్రంగా ఉండలేకపోయాయి. తర్వాత జిన్నా నిర్ణయం మారింది. 1948 మార్చి 27న బలూచిస్తాన్ను పాకిస్తాన్లో బలవంతంగా తమ దేశంలో కలుపుకుంది. బలూచిస్తాన్లో ఎక్కువ భాగం శీతల ఎడారి. ఇది ఇరాన్ పీఠభూమికి తూర్పు అంచున ఉంది. ప్రస్తుత బలూచిస్తాన్ను 3 భాగాలుగా విభజించారు. దీనిలో పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్, ఇరాన్ సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్, ఆఫ్ఘనిస్తాన్లో ఒక చిన్న భాగంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో నీర్మూజ్, హెల్మంద్, కందహార్లు బలూచిస్తాన్ ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. బలూచిస్తాన్లో సున్నీ ముస్లింలు ఉంటారు. పాకిస్తాన్లో కలిసినప్పటి నుండి బలూచిస్తాన్లో తిరుగుబాటు స్వరం మొదలైంది. బలూచిస్తాన్లోని చైనా ప్రవేశించినప్పటి నుండి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. బలూచిస్తాన్కు చెందిన గాద్వార్ ఓడరేవును చైనాకు పాకిస్తాన్ కట్టబెట్టింది. దీనికి వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేస్తున్నారు. స్టేట్ ఆఫ్ కలాత్ను చాలా మంది పాకిస్తాన్కు చెందిన హైదరాబాద్ అని పిలిచేవారు. కలాత్ ఒక స్వతంత్ర సంస్థానం. ఇది పాకిస్తాన్లో విలీనం అయ్యేందుకు నిరాకరించింది. హైదరాబాద్ సంస్థానం కూడా భారత్లో విలీనం అయ్యేందుకు నిరాకరించింది. షియా ముస్లింలు ఎక్కువగా ఉండే ఇరాన్, బలూచిస్తాన్లోనూ బలూచ్ ప్రజలు సున్నీ ముస్లింలే. ప్రత్యేక దేశం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీపై పోరు చేస్తోంది. బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. ఇతర ప్రావిన్స్ల కంటే ఎక్కువ వనరులను కలిగి ఉన్నప్పటికీ తక్కువ అభివృద్ధి చెందింది ఇది. బలూచిస్తాన్ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ భూభాగాల్లో కూడా విస్తరించి ఉంది. దీనికి ప్రత్యేకమైన సాంస్కృతిక, చారిత్రక గుర్తింపు ఉంది. బలూచిస్తాన్లో అత్యధిక భాగం నైరుతి పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ ప్రావిన్స్ దేశం మొత్తం భూభాగంలో దాదాపు 44% ఆక్రమించింది. కానీ పాకిస్తాన్ దేశ జనాభా 241 మిలియన్లలో 6% మాత్రమే నివాసంగా ఉంది. ఇరాన్, తాలిబాన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దులు ఉన్న బలూచిస్తాన్ అరేబియా సముద్రం వెంబడి విస్తారమైన తీర ప్రాంతాన్ని కూడా కలిగి ఉంది. శతాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న బలూచ్ తెగ పేరు మీదుగా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. వీళ్ళ తర్వాత ఇక్కడ ఎక్కువగా పష్తూన్లు ఉన్నారు. చాలా మంది బలూచ్ ప్రజలు పొరుగున ఉన్న ఇరానియన్ ప్రావిన్స్ అయిన సిస్తాన్, బలూచిస్తాన్లో అలాగే ఆఫ్ఘనిస్తాన్లో కూడా నివసిస్తున్నారు. పాకిస్తాన్ దేశంలోని బలూచిస్తాన్ గ్యాస్, ఖనిజాలతో సహా సహజ వనరుల ఆధిక్యంగా ఉన్న ప్రావిన్స్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని పిలువబడే చైనా నిధులతో కూడిన బహుళ బిలియన్ డాలర్ల ప్రాజెక్టులో కీలకమైన భాగం ఇది. ఈ ప్రాజెక్టు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగం.
ఓమన్ గల్ఫ్ సమీపంలోని గాధార్ నగరంలోని లోతైన సముద్ర ఓడరేవును కీలకమైన తనిఖీ కేంద్రంగా చూస్తారు. ఇక్కడ మైనింగ్ ప్రాజెక్టులలో గ్వాదార్లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంలో కూడా చైనా పాల్గొంటోంది. దీనిని పాకిస్తాన్లోని తిరుగుబాటు గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచంలోనే రాగి, బంగారం కోసం అభివృద్ధి చెందని అతిపెద్ద ప్రదేశంలో ఒకటిగా పరిగణించబడుతోంది బలూచిస్తాన్. శిక్షణ విన్యాసాల సమయంలో ఇక్కడ కనిపించిన ఇరానియన్ క్షిపణులు పాకిస్తాన్లోకి వెళ్లాయి. బలూచిస్తాన్లో ఎక్కువ స్వయం ప్రతిపత్తి కోసం దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్, ఇరాన్లోని స్థానిక సమూహాల భాగం. పాకిస్తాన్, ఇరాన్ దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటాయి. ఇరాన్కు వ్యతిరేకంగా చురుకుగా పనిచేస్తున్న జైష్ అల్ ఆదిల్ అనే ఉగ్రవాద సంస్థను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్లోని 2 ఉగ్రవాద గ్రూపులైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసినట్లు పాకిస్తాన్ చెప్పుకొస్తోంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ నుండి చాలా కాలంగా సహజ వనరులు దోపిడీ జరుగుతూనే ఉంది. తిరుగుబాటు, పాక్ ఆర్మీపై దాడులను ఇదే కారణం. స్థానికులు, ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రజలు, ప్రభుత్వాలు బలూచిస్తాన్ వనరులను దోపిడీ చేసి లాభం పొందుతున్నాయని, అదే సమయంలో ఈ ప్రాంత అభివృద్ధిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిఘటన, బలూచ్ ప్రజల ప్రత్యేక దేశం కోసం మిలిటెంట్ తిరుగుబాటు 1948లో బ్రిటిష్ ఇండియన్ సామ్రాజ్యం నుండి పాకిస్తాన్కి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుండి ప్రారంభమైంది. 1947లోనే బలూచిస్తాన్కు పాకిస్తాన్లో కలవడం ఇష్టం లేదు. 1950, 1960, 1970లలో దశల వారీగా బలూచిస్తాన్ ఏర్పాటు ఉద్యమాలు జరిగాయి. పాకిస్తాన్ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ కాలంలో 2003 నుండి బలూచిస్తాన్ తిరుగుబాట్లు గణనీయంగా పెరిగాయి. ఆయన బలూచిస్తాన్లో అనేక తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలను ప్రారంభించాడు. ఫేమస్ బలూచ్ లీడర్ నవాబ్ అక్బర్ ఖాన్ భుక్తి హత్యకు గురి కావడం వివాదాస్పదంగా మారింది. పాకిస్తాన్ ఆర్మీ, నిఘా సంస్థలు ఈ ప్రావిన్లో చేపట్టిన తిరుగుబాటు నిరోధక యాక్షన్ ప్లాన్ కారణంగా 10,000 మంది ప్రజలు అదృశ్యమయ్యారని, వారిని అదుపులోకి తీసుకొని హింసించి చంపారని ఆరోపణలు ఉన్నాయి. తప్పు చేయకున్నా పాకిస్తాన్ భద్రతా దళాలు శిక్షలు విధించేవారట. పాకిస్తాన్ ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. వాయిస్ ఫర్ బలూచ్ మిస్సింగ్ పర్సన్స్ ప్రకారం బలూచిస్తాన్ నుండి 7,000 మందికి పైగా తప్పిపోయారు. కానీ అక్టోబర్ 2023 నాటికి బలూచిస్తాన్లో కేవలం 454 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని విచారణ కమిషన్ చెబుతోంది. పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి ఇటీవల ఈ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బలూచిస్తాన్లో కేవలం 50 మంది మాత్రమే తప్పిపోయారన్నారు. ఈ కేసుల్లో కొన్ని సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఇస్లామాబాద్లో పెద్ద సంఖ్యలో మహిళలు, కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. బలూచిస్తాన్ ప్రాంతం నుండి కిడ్నాప్ చేసిన వారిని తిరిగి అప్పగించాలని, ఆ ప్రాంతంలో కిడ్నాప్లు, హత్యలు అంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బలూచిస్తాన్ ప్రావియన్స్లో వివిధ ఉగ్రవాద గ్రూపులు పనిచేస్తున్నాయి. కానీ 2 ఈ ప్రాంతంలో చాలా యాక్టివ్గా ఉన్నాయి. అవి బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ గ్రూపులు పాకిస్తాన్ భూభాగంలోనే ఉంటూ ఆ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. వారు ప్రధానంగా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ గ్రూప్ లీడర్స్ టెర్రరిస్టులకు ఇరాన్ ప్రభుత్వం సహాయం చేస్తోందని పాకిస్తాన్ అంటోంది. దీనిని ఇరాన్ ఖండిస్తోంది. బలూచిస్తాన్లోని కొన్ని వర్గాలకు భారతదేశం ఆర్థికంగా మద్దతు ఇస్తుందని పాకిస్తాన్ పేర్కొంది. ఆరోపణలను భారతదేశం ఖండించింది. గత 2 సంవత్సరాలలో ఆఫ్ఘన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పనిచేస్తున్న వివిధ ఇస్లామిక్ సాయుధ ఉగ్రవాద గ్రూపుల మాతృ సంస్థలు BLA, పాకిస్తాన్ తాలిబాన్ కలిసి చేసిన దాడుల నివేదికపై పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పెద్ద సవాలుగా మారింది. ఇది 2000లో స్థాపించబడింది. బ్రిటన్, అమెరికాతో సహా అనేక పాశ్చాత్య దేశాలు ఈ సమూహాన్ని ప్రపంచ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. ఇటీవలి BLA తన దాడులను ముమ్మరం చేసింది. ప్రధానంగా బలూచిస్తాన్లోని పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసి చంపుతున్నారు.
ఆ ప్రాంతంలోని ప్రాజెక్టుల్లో పాల్గొన్న చైనా జాతీయులపై కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇతర తిరుగుబాటు గ్రూపుల మాదిరిగానే బిఎల్ఎఫ్ తరచుగా బలూచిస్తాన్లోని గ్యాస్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, భద్రతా పోస్టులను లక్ష్యంగా చేసుకుంటుంది. 2011 నుండి ఈ టీం పాకిస్తాన్ భద్రతా దళాలు, విదేశీ కార్మికులు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, జర్నలిస్టులపై దాడులు చేసింది. 1964 సిరియాలో స్థాపించబడిన బిఎల్ఎఫ్ మొదట ఇరానియన్ బలూచ్ తిరుగుబాటులో చేరింది. ఇది ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలూచ్ గ్రూపుల తిరుగుబాటు. 5 సంవత్సరాల సంఘర్షణ తర్వాత ఈ సంస్థ ఇరాన్ షాపై పోరాటాన్ని ఆపడానికి చర్చలు జరిపింది. తర్వాత బిఎల్ఎఫ్ ఇతర బలూచ్ గ్రూపులతో కలిసి పాకిస్తాన్ రాజ్యానికి వ్యతిరేకంగా మరి 1970లలో ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం పొందింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.